ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాకున్న వెసులుబాటు 5,000 నుంచి 5,500. నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి. వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు, ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ 42,000 పేమెంట్లు బకాయిలు పెట్టిపోయిండు ఈ కాంట్రాక్టర్లకి. ఇక విద్యుత్ శాఖ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టాలి. అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు 22,000 కోట్లు కావాలి. 22,000 కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఇంటికి సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇట్లా ఇవన్నీ కలిపితే 22,000 కావాలి. 22,000 అంటే 13,000 ఇవి తీసేస్తే 9,000 కోట్లు ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతా 15 తారీఖు లోపల. ఇంకొక 8,000 కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి. ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా 9,000 కావాలి. 9,000కు నాకు 5,500 ఉన్నాయి. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయపి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్తా, రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. ఊపర్ శర్వాని అందరు పరిశాని. ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి? క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా, కండలు తిరిగినాయి, నాకు 6 ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను? మీరు చెప్పండి. ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు. ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు, నువ్వు దిగిపో అంటాడు. అరే మీరు అందరు 5 ఏళ్ల కోసం కదా ఎక్కించింది, నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే రాహుల్ గాంధీ గారు వచ్చి అరే గీన నేనే మా ఓడి నన్ను చూసి ఓటేరి, నన్ను కూడా చూసి ఓటేరి అని 10 నెలలకే దిగిపో అంటాడేంది? 10 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాయన.